రెడ్డి ఏపీలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల పథకాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ధరణికోటలో ఏర్పాటు చేసిన నూతన అన్నా క్యాంటీన్ ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అందరికీ ఆహార భద్రత అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 207 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు 2.10 లక్షల మందికి భోజనం అందిస్తుండగా తాజాగా మరొక 62 గ్రామీణ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. ధరణికోటలో ప్రారంభం కానున్న ఈ క్యాంటీన్ ద్వారా స్థానిక ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, వ్యవసాయ కార్మికులు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పొందవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ పథకాన్ని విస్తరించి పేదలకు అండగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న విధంగా అన్నా క్యాంటీన్ కొనసాగిస్తాము, అన్ని నియోజకవర్గాల్లో విస్తరించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ఆ విధంగానే స్టార్ట్ చేశారు. ఈ రోజు ధరణికోటలో ఏదైతే అన్నా క్యాంటీన్ ని ప్రారంభించబోతున్నారో ఏపీ సీఎం, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి. ఆశా, ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అందిస్తోంది. కేవలం 5 రూపాయలకే రుచికరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించేటువంటి అన్నా క్యాంటీన్లను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో మరికొన్ని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లను ప్రారంభించగా ఇప్పుడు మరో 62 క్యాంటీన్లను ప్రారంభించబోతోంది. ఇక ఈ రోజు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కొత్త అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఏదైతే మొత్తంగా ఇప్పటికు ఓపెన్ చేసిన వాటితో 269కి ఈ క్యాంటీన్లకు చేరుకోబోతుంది. భవిష్యత్తులో విడతల వారీగా మరిన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పటికే కొన్ని నగరాలు, పట్టణాల్లో మాత్రమే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇక ఈసారి నుంచి కొత్తగా ప్రారంభించనున్నటువంటి క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోజు చేసేటువంటి చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రూరల్ ప్రజలకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వీటిని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటుగా ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.80 కోట్ల మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించడం ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క అన్నా క్యాంటీన్ లో రోజుకి 1000 మంది వరకు భోజనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రోజు 2.10 లక్షల మంది రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల సేవలను వినియోగించుకుంటున్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ ద్వారా రోజుకు 54 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు దీనికి 243 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే క్యాంటీన్లకు సంబంధించి, అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి 58 కోట్ల రూపాయల ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి శనివారం వరకు ఓపెన్ ఉంటుంది, ఆదివారం మూసివేసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆశ. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.